జమ్మూ కాశ్మీర్లోని అందమైన మంచు పర్వతాల మధ్య కేబుల్ కారు ప్రయాణం ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులకు ఊహించని నరకం కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన గుల్మార్గ్ గొండోలా కేబుల్ కార్ సర్వీస్ హఠాత్తుగా ఆగిపోయింది. సాంకేతిక లోపం కారణంగా ఏకంగా 300 మంది పర్యాటకులు గాల్లోనే వేలాడుతున్న చైర్ కార్లలో చిక్కుకుపోయారు. దట్టమైన మంచు కొండలపైన వందల అడుగుల ఎత్తులో గాల్లో గంటల తరబడి చిక్కుకుపోవడంతో పర్యాటకులు భయంతో వణికిపోయారు. సమాచారం అందిన వెంటనే భారత ఆర్మీ, కశ్మీర్ పోలీసులు, పారామిలిటరీ దళాలు, సివిల్ డిఫెన్స్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ప్రాణాలకు తెగించి ఒక భారీ రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించి గాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా కిందకు దించాయి. గుల్మార్గ్ కేబుల్ కారు ప్రాజెక్టులోని మొదటి ఫేజ్ రన్నింగ్లో ఉండగా హఠాత్తుగా ఒక పెద్ద టెక్నికల్ ఫాల్ట్ వచ్చింది. దాంతో నడుస్తున్న కేబుల్ కార్లు ఎక్కడికక్కడ గాల్లోనే స్తంభించిపోయాయి. సాధారణంగా ఈ గొండోలా సర్వీస్లో మొదటి ఫేజ్ గుల్మార్గ్ బౌల్ నుండి కాంగ్జోరీ వరకు నడుస్తోంది. మొదటి ఫేజ్లోనే సమస్య రావడంతో పర్యాటకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గాల్లో చిక్కుకున్న వారు ప్రాణాలు కాపాడుకోవడానికి దేవుడిని ప్రార్థిస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రమాదం ఎంత పెద్దదంటే జమ్మూ కాశ్మీర్ డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి స్వయంగా ప్రమాద స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించారు. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా క్షణక్షణం పరిస్థితిని గమనిస్తూ పర్యాటకుల రక్షణ కోసం అన్ని రకాల ప్రభుత్వ వనరులను ఉపయోగించాలని ఆదేశించారు. ఆర్మీ, రెస్క్యూ టీమ్స్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి గాల్లో ఉన్న వారందరినీ ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడాయి. ఈ విజయవంతమైన రెస్క్యూ ఆపరేషన్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ప్రాణాలు కాపాడిన రెస్క్యూ టీమ్స్ సాహసాన్ని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. గుల్మార్గ్లోని ఈ గొండోలా కేబుల్ కారు ప్రాజెక్టు ఆసియాలోనే అత్యంత ఎత్తైనదిగా గుర్తింపు పొందింది. సముద్ర మట్టానికి సుమారు 13,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో హిమాలయ మంచు పర్వతాల అందాలను చూడడానికి ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కశ్మీర్ టూరిజంలో ఇదొక అతిపెద్ద ఆకర్షణ. అయితే కేబుల్ కార్లలో ఇంత పెద్ద టెక్నికల్ సమస్య రావడానికి అసలు కారణం ఏంటనేది ఇంకా పూర్తిగా తెలియరాలేదని, దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారని అధికారులు చెప్పారు. ఏదేమైనా చివరకు అంతా సేఫ్గా కిందకు దిగడంతో అధికారులతో పాటు గాల్లో ఇరుక్కున్న వారు, వారి బంధువులు, స్నేహితులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పర్యాటకులు కోరుతున్నారు. आराम से जाओ, आराम से।